ఈ ఇంటీజర్స్ని ఎలా మల్టిప్లై చేద్దాం అనేది చూద్దాం. ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ని తీసుకొని చెక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక పాజిటివ్ నెంబర్ని 2 అనుకుంటున్నా, ఇంకో నెగిటివ్ నెంబర్ని -8 అనుకుంటున్నా. 2 ఇంటూ -8 ఏమవుతుంది? -16 అవుతుంది. ఎలా అంటే ఎప్పుడైనా సరే ఒక ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే రెండు సేమ్ సింబల్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్, ఇవి రెండు కూడా సేమ్ సింబల్ కదా. మైనస్ ఇంటూ మైనస్ రెండు సేమ్ సింబల్ కాబట్టి వీటిని మల్టిప్లై చేసినప్పుడు కూడా ప్లస్సే వస్తుంది. ప్లస్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ని మల్టిప్లై చేసినప్పుడు కూడా ప్లస్ వస్తుంది. అట్లా ఒక ప్లస్ని ఒక మైనస్ని మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది. ఓకేనా? అట్లనే ఒక మైనస్ ఇంటూ ఒక ప్లస్ చేసినా కూడా మైనస్ వస్తుంది. అంటే రెండు వేరు సింబల్స్ని ఏమో మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుంది, రెండు సేమ్ సింబల్ని మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఇప్పుడు నెగిటివ్ తీసుకుందాం. 2 -2 ఇంకొకటి -8 తీసుకుంటున్నా. ఇప్పుడు -2 ఇంటూ -8 రెండు మైనస్ సింబల్స్ కదా. ఈ రెండు మైనస్ సింబల్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 16 అవుతుంది ఆన్సర్. 2 ఇంటూ 8 16 కదా. మైనస్ మల్టిప్లై చేసినప్పుడు ప్లస్ వస్తుంది 16. మీకు ఒక విషయం తెలుసా? మన ఇండియాలోనే ఈ మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది అనే విషయాన్ని 2000 years ఎగోనే యూరోప్ కంట్రీ యాక్సెప్ట్ చేయకముందే మన ఇండియన్ మ్యాథమెటిషియన్సే వీటిని కనిపెట్టడం జరిగింది. అంటే ఒక సిస్టమేటిక్ వేలో ఈ మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అనేది మన ఇండియన్ మ్యాథమెటిషియన్స్ ఆల్రెడీ ఫస్ట్ చెప్పడం జరిగింది. ఈ విషయం మీకు ముందే తెలిస్తే కామెంట్ చేయండి ఎస్ అని. నెక్స్ట్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మాట్లాడేసాం. ఇప్పుడు నెగిటివ్ ఇంటూ పాజిటివ్ చూద్దాం. -2 ఇంటూ 8. ఇక్కడ -2 ఇంటూ 8 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్. ఆన్సర్లో మైనస్ వస్తుంది అని చెప్పాం. -2 ఇంటూ 8 16. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ చేసినప్పుడు మైనస్ వస్తుంది. ఆన్సర్ ఏమి? -16. ఇప్పుడు పాజిటివ్ చూద్దాం. 2 ఇంటూ 8 పాజిటివ్ అంటే ప్లస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అని చెప్పా. 2 8 16. ఓకే, ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎప్పుడైనా సరే ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్సే వస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ ప్లస్ చేస్తే మైనస్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. వీటిలో కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏవనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అంటే ఏవైనా సరే రెండు హోల్ నెంబర్స్ కానీ రెండు ఇవి ఇంటీజర్స్ని కానీ మల్టిప్లై చేసినప్పుడు వచ్చే రిజల్ట్ కూడా హోల్ నెంబర్స్ కానీ ఇంటీజర్ కానీ అవుతే వాటికి క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. బి ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుంటున్నా, హోల్ నెంబర్స్ కేసులో చేస్తున్నా. b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకుంటున్నా. 2 ఇంటూ 3 ఏమవుతుంది? 6 అవుతుంది. 6 అనేది అగైన్ హోల్ నెంబర్ కదా. సో హోల్ నెంబర్స్ కేసులో క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అనేది రైట్. ఇప్పుడు ఇంటీజర్స్ తీసుకుందాం. -2 అనుకుంటున్నా ఏని, బిని 3 అనుకుంటున్నా. a ఇంటూ b ఏమవుతుంది? -2 ఇంటూ 3 మైనస్ ఇంటూ ప్లస్ -2 ఇంటూ 3 6. -6 అనేది కూడా మళ్ళీ ఇంటీజర్. సో ఇంటీజర్స్ రెండు ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ ఇంటీజరే వచ్చింది. సో ఇంటీజర్ కేసులో కూడా క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ అనేది గుణకార సంవృత ధర్మం అనేది వర్తిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇది మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకోలేదు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది కొంచెం నీట్గా వినండి. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏమంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది. a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ సి. ఈ ఫార్ములాని సాటిస్ఫై చేయాలి. అంటే ఈ ఏ అనేది ఈ బ్రాకెట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి కూడా చెందుతుందన్నమాట. ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ అనేది ఇక్కడ మధ్యలో పెడతాం. అలానే ఏ ఇంటూ సి. ఇది ఈ ఫార్ములాని సాటిస్ఫై చేస్తే మనం ఆ ఇంటీజర్స్ కానీ ఆ హోల్ నెంబర్స్ కానీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తున్నాయని చెప్తాం. తెలుగులో విభాగ ధర్మం అని అంటాం.
ఇక్కడ ఏ వాల్యూ 2 తీసుకుంటున్నా, బి వాల్యూ 8 తీసుకుంటున్నా, సి వాల్యూ 10 తీసుకుంటున్నా. ఇంటీజర్స్లో ఏ వాల్యూ 2 తీసుకుంటున్నా, బి వాల్యూ -8 తీసుకుంటున్నా, సి వాల్యూ యాజ్ యూజువల్గా 10 తీసుకుంటున్నా. ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సిని, ఏ ఇంటూ బి ప్లస్ సిని, ఏ అంటే 2 ఇంటూ బి ప్లస్ సి అంటే 8 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి, ఏ ఇంటూ సి కదా. ఏ అంటే 2 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 10. అర్థమవుతుందా? ఇక్కడ ఏమంటే ఏ ఇది 2 అనేది ఏ ఇంటూ 8 ప్లస్ 10 బి ప్లస్ సి అని. బి వాల్యూ 8 కాబట్టి 8, 10 వాల్యూ సి కాబట్టి సి అని రాసాం. ఇక్కడ ఏ అంటే 2 కదా, బి అంటే 8 కదా, ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. 2 అంటే ఏ, 10 అంటే సి. సో ఫార్ములా లాగా ఇక్కడ రాసేసా డైరెక్ట్గా నేను ఇది. సో ఇది కరెక్టా కాదా అనేది మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 ఇంటూ ఈ 8 ప్లస్ 10 అంటే ఎంత, 18. ఓకేనా. ఇక్కడ 2 ఇంటూ 8 అంటే 16 ప్లస్ 2 ఇంటూ 10 అంటే ఇది ప్లస్ కదా, 2 ఇంటూ 10 అంటే 20. ఇక్కడ 2 ఇంటూ 18 అంటే 2 ఇంటూ 18 అంటే 36 ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 20 ఎంత, 36. సో 36 ఈజ్ ఈక్వల్ టు 36. హోల్ నంబర్స్ కేసులో ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది పాసిబుల్ అయింది, ట్రూ. ఇప్పుడు మనం ఈ ఇంటీజర్స్ కేసులో చెక్ చేద్దాం. ఇప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అవుతుందో లేదా చెక్ చేద్దాం. ఏ అంటే ఏమి 2 ఇంటూ బి అంటే -8 ప్లస్ సి అంటే 10 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంటే 2 ఇంటూ -8 ప్లస్ ఏ అంటే 2 ఇంటూ సి అంటే 10 కదా. ఇక్కడ 2 ఇంటూ -8 ప్లస్ 10 ఏమవుతుంది, 2 అవుతుంది, 10లో 8 పోతే. ఇక్కడ 2 ఇంటూ -8 అంటే -16 ప్లస్ 2 ఇంటూ 10 అంటే 20. ఇక్కడ 2 ఇంటూ 2 అంటే 4, -16 ప్లస్ 20 ఎంత, 4 ఈక్వల్ టు 4. ఇక్కడ ఇంటీజర్స్ కేసులో కూడా ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అనేది ట్రూ అని మనకు ఇక్కడ అర్థమైంది. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ, తెలుగులో అసోసియేటివ్ ప్రాపర్టీ, తెలుగులో సహచర ధర్మం అని అంటాం. ఇప్పుడు దీంట్లో హోల్ నంబర్స్ కేసులో ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏమంటే ఏ ఇంటూ బి ఇంటూ సి. ఇందాక ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇప్పుడు ఇంటూ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. ఈ ఫార్ములాని సాటిస్ఫై చేయాలి. అప్పుడు మనం ఆ ఇంటీజర్స్ కానీ హోల్ నంబర్స్ కానీ అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తాయని మనం చెప్తాం. సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. ఏ ఈజ్ ఈక్వల్ టు 2 అనేసి, బి ఈజ్ ఈక్వల్ టు 8 అనేసి, సి ఈజ్ ఈక్వల్ టు 10 అనేసి తీసుకుంటున్నా. ఇక్కడ ఇంటీజర్స్లో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 8, సి ఈజ్ ఈక్వల్ టు -10 అని తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ఇంటూ బి ఇంటూ సి కదా, ఏ ఇంటూ బి ఇంటూ సి అంటే 8 ఇంటూ 10, 8 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి 2 ఇంటూ 8 ఇంటూ సి అంటే 10. ఇప్పుడు 2 ఇంటూ 8 ఇంటూ 10 అంటే 80 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 18 16, 2 ఇంటూ 8 16 ఇంటూ 10. ఇక్కడ 160, 2 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు 160. ఇక్కడ 16 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 160. ఇక్కడ హోల్ నెంబర్స్ కేసులో ఈ ఫార్ములా సాటిస్ఫై అయింది. సో హోల్ నెంబర్స్ అనేవి అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తాయని అర్థమైంది ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ ఈ ఇంటీజర్స్ కేసులో చూద్దాం. ఏ ఇంటూ 2 అంటే 2 ఇంటూ 8 ఇంటూ సి అంటే -10 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి 2 ఇంటూ 8 ఇంటూ సి. ఇక్కడ కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఏమంటే 2 ఇంటూ 8 అంటే 2 ఇంటూ 8 అంటే 16 ఇంటూ ఇక్కడ -10 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 8 అంటే 16 ఇంటూ -10.
16 ఇంటూ -10 ఏమవుతుంది, -160 అవుతుంది. ఇక్కడ కూడా -160 అవుతుంది. ఇక్కడ కూడా రెండు ట్రూ. సో ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇంటీజర్స్ మల్టిప్లికేషన్ కూడా అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది అని మనకి ఇక్కడ అర్థమైంది. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే ఆల్రెడీ ఇక్కడ ఏదైనా ఇప్పుడు అడిటివ్ ఐడెంటిటీలో ఒక ఇంటీజర్ కానీ హోల్ నెంబర్ కానీ జీరోని అడిషన్ చేసినప్పుడు దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఆర్డర్ చేంజ్ చేసి అడిషన్ చేసినా కూడా చేంజ్ అవ్వదు. సో అట్లాగే ఇక్కడ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీలో కూడా ఒక నంబర్ మనం 1తో మల్టిప్లై చేసినప్పుడు దాని వాల్యూ చేంజ్ అవ్వదు. ఒకవేళ 1తో ఇప్పుడు ఏ వాల్యూ 100 అనుకుంటే 100 ఇంటూ 1 ఎంత, 100. 1 ఇంటూ 100 కూడా 100. సో ఈ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటంటే 1. ఈ 1 అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఇక్కడ ఈ ప్రాపర్టీస్ అనేవి ఇక్కడ కూడా నేను ఎంటర్ చేయడం జరిగింది. ప్రాపర్టీ ఏమంటే క్లోజర్ అండర్ మల్టిప్లికేషన్ హోల్ నెంబర్స్కి ట్రూ, ఇంటీజర్స్కి ట్రూ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా ట్రూ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కూడా అవైలబుల్ అనమాట. ఈ 1 అనేది ఎలిమెంట్ అనేది ఉంది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కూడా. ఓకేనా. నెక్స్ట్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ ఇంటీజర్స్ని ఎలా డివైడ్ చేస్తారనేది మనం చూస్తాం. ఇక్కడ పాజిటివ్ బై నెగిటివ్. ఇప్పుడు ఒక నంబర్ 10 ఉంది. 10 అనేది పాజిటివ్ బై -5. -10 బై -5 ఏమవుతుంది, -2 అవుతుంది. ఇక్కడ కొంచెం ఇక్కడ రాస్తా, ఇక్కడ చూడండి. ఒక పాజిటివ్ బై పాజిటివ్ ప్లస్ బై మైనస్ మైనస్ అవుతుంది. మైనస్ బై ప్లస్ మైనస్ అవుతుంది. మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది. మైనస్ బై మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ బై ప్లస్ ప్లస్ అవుతుంది. అంటే రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు వాటిని డివైడ్ చేస్తే ప్లస్ వస్తుంది. ఆన్సర్లో ప్లస్ వస్తుంది. రెండు వేరు సింబల్స్, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అది లవంలో కానీ హారంలో కానీ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు రిజల్ట్లో వచ్చేది మైనస్ వస్తుంది. ఓకేనా. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 10 -5 ఏమవుతుంది, -2 అవుతుంది. ఇప్పుడు నెగిటివ్ బై పాజిటివ్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ -10/5. 5/10 ఇప్పుడు 10/5 అంటే 2. ఇక్కడ పైన మైనస్ ఉంది, కింద ప్లస్ ఉంది. సో మైనస్ ప్లస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆన్సర్లో మైనస్ వస్తుంది. -2 అనేది ఆన్సర్. ఇంకొకటి నెగిటివ్ బై నెగిటివ్ చూద్దాం. -10/-5. 5తో 10ని డివైడ్ చేసినప్పుడు 2 ఆన్సర్ వస్తుంది. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇక్కడ ప్లస్ వస్తుంది. రెండు సేమ్ సింబల్స్ ఉన్నప్పుడు రిజల్ట్లో ప్లస్ వస్తుంది. పాజిటివ్ బై పాజిటివ్ మనకు ఆల్రెడీ తెలుసు. 10/5 అంటే 2 ఆన్సర్. ఈ రెండింటికి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ అఫ్కోర్స్ ఇక్కడ ప్లస్ఏ వస్తుంది. +2 అనేది ఇక్కడ ఆన్సర్. ఇక్కడ ఇలా డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఆఫ్ డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అంటే ఇవి డిఫరెంట్గా ఉంటాయి. అడిషన్కి, సబ్ట్రాక్షన్కి, మల్టిప్లికేషన్స్కి ఈ డివిజన్స్ ప్రాపర్టీస్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇవి బాగా జాగ్రత్తగా వినండి. ఇక్కడ క్లోజర్ అండర్ డివిజన్ అంటే ఏమంటే సేమ్ ఏవైనా రెండు ఇంటీజర్స్ కానీ హోల్ నెంబర్స్కి కానీ డివిజన్ చేసినప్పుడు హోల్ నెంబర్ కానీ ఇంటీజర్ కానీ అవే వస్తేనే ఆ ప్రాపర్టీని ఫాలో అవుతున్నట్టు అర్థం, లేకుంటే కాదు కదా. ఇప్పుడు నేను ఇక్కడ 15 తీసుకుంటున్నా, ఇక్కడ 3 తీసుకుంటున్నా. హోల్ నెంబర్స్, రెండు హోల్ నెంబర్స్. A/B. A అంటే 15 అనుకుంటున్నా, B అంటే 3 అనుకుంటున్నా. ఓకేనా. 15/3 ఎంత, 5 కదా. 3తో 15ని డివైడ్ చేసినప్పుడు 5 కదా. సో ఇక్కడ 15ని 3తో డివైడ్ చేసినప్పుడు 5 వచ్చింది. ఇక్కడ ట్రూ. బట్ ఇంకో కేసులో 15/7 తీసుకుంటున్నా. దీంట్లో ఏమొస్తుంది, 2 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది. 7×2 కదా. ఇంకా ఒకటి ఉంటుంది. సో 2.1 సంథింగ్ వస్తుంది. 2.1 వస్తుంది. ఈ పాయింట్స్ ఉంటే అది హోల్ నెంబర్ కాదు కదా. సో ఈ హోల్ నెంబర్ కేసులో క్లోజర్ అండర్ అడిషన్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఇంటీజర్స్ తీసుకుంటున్నా. సేమ్ -15/3 తీసుకుంటున్నా. ఇక్కడ -5 ఇంటీజరే. బట్ ఇక్కడ -15/7 తీసుకుంటే -2.1 వస్తుంది. అంటే పాయింట్స్ వస్తున్నాయి. అంటే అది ఇంటీజర్ కాదు కదా. సో ఇంటీజర్ కేసులో కూడా క్లోజర్ అండర్ డివిజన్ అనేది ఇది రాంగ్ అనమాట. నెక్స్ట్
కమ్యుటేటివ్ ప్రాపర్టీ. కమ్యుటేటివ్ ప్రాపర్టీ అంటే స్థిత్యంతర ధర్మం లేదా వినిమయ ధర్మం. దీంట్లో ఏమవ్వాలంటే A/B = B/A అవ్వాలి. ఇప్పుడు A 10 అనుకుంటున్నా, B 2 అనుకుంటున్నా, ఓకేనా. ఇప్పుడు 10/2 2/10 ఈక్వల్ ఎప్పటికీ ఈక్వల్. 10/2 ఎంత వస్తుంది? ఆన్సర్ 5 వస్తుంది. 2/10 1/5 వస్తుంది, అంటే 0. సంథింగ్ వస్తుంది, 0.2 వస్తుంది. సో 5 = 0.2 నాకు కాదు, సో నాట్ ఈక్వల్ టు ఇది. సో హోల్ నంబర్స్ కేసులో ఇది కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఫాలో అవ్వదు. ఇక్కడ ఈ సైడ్కి వస్తే ఇక్కడ ఇంటీజర్ కేసులో కూడా A/B = B/A అనేది అవ్వదు. సేమ్ A అంటే నేను -10 తీసుకుంటున్నా, B అంటే 2 తీసుకుంటున్నా, ఇక్కడ 2/-10 తీసుకుంటున్నా. ఇక్కడ కూడా -5 నాట్ ఈక్వల్ టు 0.2 కదా, నాట్ ఈక్వల్ టు -0.2 కదా. సో ఇక్కడ ఇంటీజర్స్ కేసులో కూడా క్లోజర్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ అనేది ఫాలో అవ్వదు. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంది? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఇప్పుడు మల్టిప్లికేషన్స్లో అయితే A × B × C = A × B × C కదా. ఇక్కడ A / B / C = A / B / C అనమాట. ఇక్కడ A వాల్యూ 2 తీసుకుంటున్నా, B వాల్యూ 10 తీసుకుంటున్నా, C వాల్యూ 5 తీసుకుంటున్నా. ఇక్కడ A = 2 కదా, B / C అంటే 10/5. ఇక్కడ 2/10/5 అంటే 2. సో 2/2 ఏమవుతుంది? 1 వస్తుంది. ఇక్కడ ఈ సైడ్ చూద్దాం. A / 5 కదా, 2/10 / 5. 2/10 అంటే ఏమొస్తుంది? 2/10 అంటే 1/5 అంటే 0.2 / 5. 0.2 / 5 ఏమవుతుంది? ఆన్సర్ అసలు రాదు కదా. ఈ 1 వస్తుందా? రాదు కదా. సో 1 ఇది నాట్ ఈక్వల్ టు 1 నాట్ ఈక్వల్ టు ఇక్కడ సంథింగ్ ఏదో వస్తుంది. ఇప్పుడు 0.2 కాబట్టి 0.04 సంథింగ్ ఎంతో ఇక్కడ వస్తుంది అనమాట. 1 నాట్ ఈక్వల్ టు 0.04 కదా. అప్పుడు హోల్ నంబర్స్లో ఈ కేస్ అనేది ఫాలో అవ్వదు, ఓకేనా. నెక్స్ట్ ఈ ఇంటీజర్స్లో కూడా సేమ్ మనం వేరే నెంబర్స్ ఇప్పుడు ఇవి కూడా ఇంటీజర్సే. 2, 10, 5 అనేది ఇంటీజర్స్ కూడా. నెగిటివ్ నెంబర్స్ని తీసుకుంటున్నా నేను. నెగిటివ్ నెంబర్స్ని తీసుకున్నా ఇట్లనే వస్తుంది అసోసియేటివ్ ప్రాపర్టీలో. లైక్ ఇట్లా A / B / C = A / B / C అనేది ఫాలో అవ్వదు ఫర్ నెగిటివ్ ఇంటీజర్స్కి కూడా. సో అట్లాంటప్పుడు ఇంటీజర్స్ కేసులో కూడా ఇది నో, ఫాల్స్. హోల్ నెంబర్స్ కేసులో కూడా ఇది ఫాల్స్ అనమాట. ఈ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. నెక్స్ట్ డివిజిబుల్ ఐడెంటిటీ. ఈ డివిజిబుల్ ఐడెంటిటీని ఏమంటే ఇక్కడ డివిజిబుల్ ఐడెంటిటీలో ఏం రావాలి మనకు? ఇక్కడ ఒక నెంబర్ ఉంది 5 / 1. 5 / 1 ఏమవుతుంది? 5 అవుతుంది. బట్ 1 / 5 తప్పు కదా, 0.2 అవుతుంది. ఇది 0.2 అవుతుంది, ఇది 5 అవుతుంది. కానీ మనకి ఏం రావాలి? ఇప్పుడు A/B = ఒక వాల్యూ సేమ్ రావాలి, B/A రావాలి. కానీ ఇక్కడ రావట్లేదు కదా. 5/1 5 వస్తుంది, 1/5 0.2 వస్తుంది. సో ఇక్కడ హోల్ నంబర్స్ కేసులో అండ్ ఇంటీజర్స్ కేసులో కూడా డివిజిబుల్ ఐడెంటిటీ అనేది ఫాల్స్. ఏది లేదు. ఒకవేళ 0 తీసుకున్నా సరే 5/0 ఇన్ఫినిటీ, 0/5 = 0 కదా. సో ఇక్కడ ఇవి కూడా ట్రూ కాదు కదా, ఇన్ఫినిటీ నాట్ ఈక్వల్ టు 0 కదా. సో ఇక్కడ డివిజిబుల్ ఐడెంటిటీ అనేది ఏది లేదు. 0 లేదు, 1 లేదు, -1 తీసుకున్నా సరే 5 - 1 = ఇక్కడ -5 అవుతుంది. ఇక్కడ 1/-5 అంటే -0.2 అవుతుంది. సో ఇక్కడ డివిజిబుల్ ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది లేదు. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కూడా మనకు ఆల్రెడీ తెలుసు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే ఏమి?
ఏ డివైడెడ్ బై బి ప్లస్ సిఓ సంథింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు 2 లేకుంటే ఏని 10 అనుకుంటున్నా. 10 డివైడెడ్ బై బి ప్లస్ సి అంటే 3 + 2 అనుకుంటున్నా. ఇక్కడ 10 డివైడెడ్ బై 3 + 2 అంటే 5. 10 డివైడెడ్ బై 5 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 10 డివైడెడ్ బై ఆన్సర్ 2 వస్తుంది. ఇక్కడ మనకి ఏం రావాలి? ఇక్కడ ఫార్ములా ప్రకారం ఏ డివైడెడ్ బై బి ప్లస్ ఏ డివైడెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు 2 రావాలి. అర్థమవుతుంది? ఇక్కడ 2 కదా ఆన్సర్ వచ్చింది. ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై బి ప్లస్ ఏ డివైడెడ్ బై సి రావాలి. అలా వస్తుందా చెక్ చేద్దాం. ఏ అంటే 10 డివైడెడ్ బై 3 ప్లస్ ఏ అంటే 10 డివైడెడ్ బై సి అంటే 2. ఇక్కడ 10 డివైడెడ్ బై 3 అంటే 3.33 సంథింగ్ వస్తుంది. ఇక్కడ 10 డివైడెడ్ బై 2 అంటే 5 వస్తుంది. 3.33 ప్లస్ 5 8.33 వస్తుంది. సో ఇక్కడ 2 వచ్చింది. ఏ డివైడెడ్ బై బి ప్లస్ సి ఏమో 2 వచ్చింది. ఇక్కడ ఏ డివైడెడ్ బై బి ప్లస్ ఏ డివైడెడ్ బై సి ఏమో ఆన్సర్ 8.33 వచ్చింది. సో ఇది ఇక్కడ డివిజిబుల్ ప్రాపర్టీ అనేది కూడా హోల్ నంబర్స్ అయినా సరే ఇంటీజర్స్ అయినా సరే ఫాల్స్ అనమాట. ఇవి వర్తించదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాపర్టీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. క్లోజర్ అండర్ డివిజన్ అనేది హోల్ నంబర్స్కి ఫాల్స్, ఇంటీజర్కి ఫాల్స్. ఏ ఒక్క కేసు కూడా మనకు డివిజన్లో ఏ ఒక్క ప్రాపర్టీ కూడా ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రాపర్టీస్లో ఏ ఒక్క ప్రాపర్టీ కూడా ఫాలో అవ్వదు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీ పవన్ కుమార్.